హాయ్ అండి, రాఖీ స్పెషల్ చిట్టి కాజాలు. దీనికోసం ముందుగా బౌల్ తీసుకొని దానిలోని ఒక కప్పుతోని మైదా పిండి తీసుకుంటున్నానండి. అలాగే దీనిలోని పెద్ద టేబుల్ స్పూన్ తోటి ఒక స్పూన్ గీ వేసుకుంటున్నానండి. అలాగే దీనిలో కొద్దిగా పించ్ ఆఫ్ సాల్ట్, అలాగే కొద్దిగా బేకింగ్ పౌడర్ వేసుకొని బాగా పిండంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉండవ్వాలి. ఇలా అయిన తర్వాత కొద్దిగా దీనిలో వాటర్ వేసుకుంటూ మనం కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనిపైన ఒక ప్లేట్ని పెట్టుకొని పక్కన పెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు చూడండి, స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోని ఏ కప్పుతో అయితే మైదా తీసుకున్నానో అదే కప్పుతో షుగర్ తీసుకున్నానండి. అదే కప్పుతో 2 కప్స్ వాటర్ వేసుకొని మనం మరిగించుకోవాలి. షుగర్ అంతా కరిగేలాగా కలుపుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇలా మరిగిన తర్వాత కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాను. ఎక్కువ పాకం రావసరం లేదండి, మనం గులాబ్ జామ్ పాకం వస్తే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, పాకం వచ్చింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన బాండీ పెట్టుకొని దానిలోని మనకి కాజా వేగించుకోవడానికి సరిపోయినంతగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కేలోపు చూడండి, మనం ముందుగా కలిపి పెట్టుకున్న మైదా పిండి మొత్తం ఉంది కదండి, దాన్ని తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఇప్పుడు ఈ విధంగా మనం చపాతీలాగా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న తర్వాత 4 సైడ్స్ కూడా క్రాస్గా ఉన్నవి కట్ చేసుకొని చూడండి, దానిపైన ఇలాగా పొడిపిండి వేసుకొని ఈ విధంగా మనం రోల్ చేసుకోవాలి. ఈ విధంగా పిండి మధ్యలో జల్లుకుంటూ మనం రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత చివరిని కొద్దిగా మనం తడి చేసుకోవాలండి. వాటర్ తోటి ఈ విధంగా మనం తడి చేసుకొని రోల్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా రోల్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న పీసెస్గా మనం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి, ఈ విధంగా మనం ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకొని ఇలా మొత్తం అన్నీ చేసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కింది కదండి, ఇప్పుడు ఈ విధంగా మనం వేసుకోవాలి. చూసారా, ఆయిల్ తక్కువ హీట్ ఉండాలండి. చిన్న చిన్న బబుల్స్ వస్తాయి. అప్పుడు మనం వేసుకున్న తర్వాత చూడండి, ఈ విధంగా వాటంతట అవే పైకి ఆయిల్ పైకి తేలుతాయి. ఈ విధంగా తేలిన తర్వాత కొద్దిగా బ్రౌన్ కలర్లో వేగించుకొని ఇప్పుడు మనం ఇలా వేగిన కాజాలను తీసుకొని మనం ముందుగా మరిగించి పెట్టుకున్న పాకంలోని వేసుకోవాలి. అంతే అండి, టేస్టీ చిట్టి కాజాలు రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.